హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై నేను ఎలా చేస్తానో మీకు చేస్తూ చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి. మనము ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఫస్ట్ అయితే మనము పోపు వేసుకోవాలి. ఓకేనా, కొంచెం అంటే కొంచెం ఆవాలు, కొంచెం అంటే కొంచెము జీలకర్ర, రెండు అయితే వేసుకోవాలి. ఫ్రై కదా, కొంచెం ఇవి ఉంటే బాగుంటుంది టేస్ట్. సో అందుకని ఆవాలు జీలకర్ర చిటపటలాడుతుంది కదా. సో ఇప్పుడు నేను ఒక ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెము ఫ్రై అవ్వాలి, ఎక్కువ ఫ్రై అవ్వద్దు. ఎందుకు అని అంటే ఇది ఫ్రై కదా. సో బీట్రూట్ ఫ్రై అయ్యే వరకు మళ్ళీ ఉల్లిగడ్డ ఎక్కువ ఫ్రై అయ్యిందంటే అది ఇంకా కొంచెం బ్లాకిష్ కలర్ అవుతుంది, మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది. సో అందుకనేసి ఇది కూడా ఎక్కువ ఫ్రై అయితే చేయొద్దు. ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఓకేనా, కొంచెం ఇందులో ఉన్న నీరు అనేది తగ్గితే చాలు. ఇప్పుడు మనము బీట్రూట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, నేనైతే పావు కేజీ బీట్రూట్ ఇది వేసుకొని మంచిగా ఒక మూత పెట్టి మాడకుండగా మంచిగా కలుపుకుంటూ బీట్రూట్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక మూత పెట్టి సిమ్లో మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనము సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం అంతా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు ఇట్లా చిన్న చిన్న కోసుకోవాలి. లేదు అని అంటే తురిమి కూడా చేసుకోవచ్చు. తురుముకుంటే ఇంకా తొందరగా ఫ్రై అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మనము ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ అయితే ఇట్లా ఫ్రై అవుతుంది కదా, చూడండి. ఇట్లా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఈ బీట్రూట్ అనేది కడక్గా అవుతుంది. సో కడక్గా అయితే మనము తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఏం చేయాలి అని అంటే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఇది కంప్లీట్గా మనము ఇట్లా వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే అప్పుడు బీట్రూట్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. తినేటప్పుడు మనకి ర్యాష్గా అన్నట్టుగా అనిపించదు. ఓకేనా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసినా కదా, ఇప్పుడు ఒక మూత పెట్టి ఇప్పుడు ఇదైతే ఉడికిస్తాను నేను. ఓకేనా, మరి ఆయిల్లో ఫ్రై చేస్తే మాత్రం చాలా గట్టిగా అవుతుంది, తినలేము. సో అందుకని ఇప్పుడు మూత పెట్టి నేను మళ్ళీ ఉడికిస్తున్నాను. వాటర్ పోసి మనము బీట్రూట్ అయితే ఉడికించుకున్నాం కదా, చూడండి ఈ విధంగా అయితే ఉడికింది. కొంచెం చెక్ చేద్దాము ఎంతవరకు అయితే కంప్లీట్ అయిందో. ఇంకొంచెం ఉడకాలి. సో ఇప్పుడైతే మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. స్పైసెస్ యాడ్ చేసుకొని మిగతా అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ అయితే మనము అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెమే వేసుకోండి. ఎందుకు అని అంటే కొంచెం టేస్ట్ వేరేగా అనిపిస్తుంది. ఏంటంటే ఇది మనకు అలవాటైనది కాబట్టి, సో అందుకు కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. నెక్స్ట్ పసుపు, కొంచెం పసుపు, కారము. కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఈరోజు నేనైతే కారం వేసి చేస్తున్నాను. నేను 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి, ధనియాల పొడి కూడా 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ కొబ్బరి పొడి, కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది.
ఈ స్పూన్తో నేను 6 స్పూన్లు అయితే వేస్తున్నాను. కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బీట్రూట్లో. ఇప్పుడే మనము కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదా స్పైసెస్. ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా మాడకుండా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులో ఉన్న బీట్రూట్లో ఉన్న వాటర్ కూడా మంచిగా డ్రై అయ్యే వరకు మనం ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఇలా కొబ్బరి వేసి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కాకపోతే పిల్లలు తినరు కదా, సో అందుకనేసి నేనైతే కొంచెం కారం పొడి అయితే వేసి చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా మంచిగా డ్రై అయ్యే వరకు మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా, ఒక మూత పెట్టి చేసుకుందాం. ఇప్పుడు చూసిరు కదా మన బీట్రూట్ అయితే ఎంత మంచిగా ఫ్రై అయిందో చూడండి. అన్నీ మంచిగా స్పైసెస్ కూడా మంచిగా ఫ్రై అయినాయి అండ్ బీట్రూట్ కూడా మంచిగా ఇట్లా ఫ్రై అయిపోయింది. చూడండి బీట్రూట్ చూసిరు కదా ఎట్లా మంచిగా ఫ్రై అయిందో. సూపర్ అంటే సూపర్ టేస్టీ అయితే మన బీట్రూట్ ఫ్రై అయితే కంప్లీట్ అయ్యింది. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.